హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోము 97. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అండమాన్లో లాస్ట్ డే. సో లాస్ట్ డే మేము ఏంటంటే కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది, కానీ ఎండ మాత్రం దంచేస్తుంది. ఏంటంటే మార్నింగ్ 4కే వెళ్తురు అయితే వచ్చేస్తుంది. 5:30 అయ్యేసరికి చీకటి అయితే పడిపోతుంది. మాకు నిన్నంతా ఫుల్ ర్యాంప్ అయితే అయిపోయింది, చుక్కలు కనబడ్డాయి అనమాట. వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు, కొత్త ప్లేసెస్ వెళ్దామని, అండమాన్ జైలు ఇవన్నీ చూద్దామని చెప్పేసి. ఒక రోజులో ఎంజాయ్. ఎయిర్పోర్ట్ దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు రూమ్ నుంచి అయితే బస్ స్టాప్ కి వస్తున్నాము. ముందు కనిపించే గోడ ఎయిర్పోర్ట్ అనమాట. ఇటువైపు ఎల్లో కలర్ ఉంది కదా, ఇదే బస్ స్టాప్. ఇక్కడ సిటీ విషయంకి వస్తే చాలా క్లీన్ గా అయితే ఉంటుంది. మాత్రం చెత్తటి వేస్తే ఆర్మీ వాళ్ళు ఫుల్ చెక్ చేస్తారు. ఆ బ్యాక్ సైడ్ ఉండేదంతా ఎయిర్పోర్ట్. ఇది ప్రజెంట్ నేను హైవేలో ఉన్నాను, అండమాన్లో. ఇదే హైవే ఇక్కడ. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే ఇండిగో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. మేము రేపు వెళ్ళాల్సింది కూడా ఇదే వేలో అయితే మేము వెళ్ళాలి, అదే ఫ్లైట్కి మేము వెళ్ళాలి. ఎందుకంటే రేపు మాది ఇదే టైము. ఫస్ట్ అయితే మేము అండమాన్ జైలు విజిట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అంతే ఉంటుంది డిస్టెన్స్. కోసం వెయిట్ చేస్తూ ఫ్లైట్లు చూస్తుండగా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సు దబటగా ఎక్కేసాము. లోపల అయితే ఇలా ఉందన్నమాట. సో మీకు అర్థమైపోద్ది ఎలాంటి బస్సెస్ ఇటువైపు తిరుగుతాయో. అలాగా గాజువాక, అనకాపల్లి, నర్సీపట్నం అని అయితే ఉండదు ఇక్కడ. దగ్గర దిగి అక్కడ నుంచి ఆటో అయితే తీసుకున్నాము. ఆటో కూడా అయితే ఒక లెక్కల్లో ఫాస్ట్ అయితే కొడుతున్నాడు. ఇటు సైడ్ ఆటోలు అన్ని డిఫరెంట్ గా అయితే ఉంటుంది. వీటి సౌండ్ కూడా వెరైటీగా ఉన్నాయి. బైక్ సౌండ్ ఎలాగైతే వస్తుందో ఆటోలకు అలానే సౌండ్ వస్తుంది ఇటువైపు. మన గాజువాక ఆటోలు అయితే 10 మంది ఎక్కే వరకు తీయరు. ఇటువైపు అలా కాదు, కరెక్ట్గా 3, 4 అంతే. అంతకు మించి అయితే కూర్చొనివ్వరు. వేరే ఆటోకి దొబ్బేమంటారు. ఇంకా ఫైనల్ గా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అండమాన్ జైలుకి అయితే వచ్చేసాము. ఆటోడు 3కి కలిపి 40 రూపాయలు అయితే దుబ్బాడు. చూడండి అండమాన్ జైలు అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో. ఫస్ట్ టైం నేనైతే జైల్లోకి అయితే వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. టికెట్ తీసుకోవాలట్రా. ఇదే అన్నమాట అండమాన్ జైలు. చూస్తున్నారు కదా మీరు జైలు అయితే. ఈడ బొక్క కూడా ఇడి. అలా ఇంకా లోపలికి వెళ్ళి అండమాన్ జైలు ఎలా ఉందో ఒక లుక్ వేసి వచ్చేద్దాము. ఆడిటోరియం అంతా సూపర్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? అండమాన్ జైల్ ఆడిటోరియం. ఇక్కడ కంటిన్యూగా వెలుగుతూనే ఉంది ఇది. ఆడిటోరియం అయితే చూడొచ్చు ఎంత పెద్దది ఉందో. అప్పట్లో ఖైదీలందరినీ కూర్చోబెట్టి శిక్షలు అంతా ఎవరు ఎంత ఉన్నాయి అవన్నీ చెప్పేవారేమో. ఉరి శిక్షలు ఇవన్నీ వేసినప్పుడు కానీ, లేదా వాళ్ళకి చిత్రహింసలు అట్టి పెట్టినప్పుడు ఏదో ఒక స్టేజ్. ఇక్కడ చిత్రహింసలు అట్టి పెడుతూ ఉంటారు. వాళ్ళు పెడుతున్నప్పుడు మిగతా ఖైదీలు భయపడడానికి వాళ్ళందరినీ అక్కడైతే కూర్చోబెట్టేవారంట. బొమ్మ యాంగిల్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. కొరడా దెబ్బతో వెనకతలు పగలగొట్టేసేవారు. అంతా బాగుంది, కానీ ఇక్కడ మాత్రం ఎండ అయితే మాత్రం మామూలుగా లేదు. దానివల్ల మేము ఎక్కడికి తిరగలేకపోతున్నాం, సరిగ్గా చేయలేకపోతున్నాము. లోపలైతే చూడండి ఎలా ఉన్నాయి. ఇదేదో రుబ్రోల్లా ఉంది. రుబ్రోల్ కాదులేండి, ఏదో ఇది మనకి తెలియదు ఏంటో. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఏదో చేస్తున్నారు. ఇవి నాకు తెలిసి వాళ్ళతో పనులు చేసేవి, తినడానికి యూజ్ అయ్యేవి అనుకుంటున్నాను నేనైతే. తినడానికి ఏవో తయారు చేసేవి అనుకుంటున్నాను నేను. ఆయిల్ మిల్ అంట. అబ్బో, ఇక్కడైతే వెనకతల బాక్స్ పగలగొట్టడమే. చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ పెయింటింగ్ కూడా వేశారు వెనకతల. మనోడైతే ఏదో చేసేస్తున్నాడు ఇక్కడ. బ్యాక్ సైడ్ ఏం చేస్తున్నాడో కానీ నాకు అర్థం అవ్వలేదు అది. మన బ్రోన్ అయితే చూసాం కదా, కొరడా దెబ్బలు తినడానికి అక్కడ అలా పెట్టాడు యాంగిల్. అప్పట్లో మన ఇండియన్స్ని బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా అయితే చిత్రహింసలు అయితే పెట్టేవారు. గట్టి గోల్ దొబ్బారు అనుకోండి, ఏదైనా ఫ్రీడమ్ ఫైట్ చేసినా లేకపోతే ఏదైనా చేసినా, వాళ్ళకి విరుద్ధంగా ఏ పనులు చేసినా ఇక్కడ తీసుకొచ్చి పడిచేవారు. కుర్రోళ్ళు చూడండి, అక్కడ 3కి కాళ్ళకి, చేతులకి, మెడకి కూడా చైన్స్తో అయితే వేసేసారు. ఇక్కడ గ్యాలోస్ అంట ఏదో ఉంది, మనం అయితే చూద్దాం ఏటుందా లోపల. ఉరి శిక్ష కిందకి వెళ్ళిపోతాయి. అదే ఇక్కడ ఊరు ట్రిగర్ ఇక్కడ ఉంది. ట్రిగర్ అది లాగితే ఇది ఊరు వేస్తారు కదా. రండి ఇంకా జైలు చూసేద్దాం.
ఈ ఒడ్డోడు జైల్లోకి వెళ్ళి ఏదో వాగుతుండు, పర్ర గిర్ర అని ఏదో వాగుతున్నాడు. ఇడు మనకు అర్థం అవ్వట్లేదు ఆ భాష. లోపల చూడండి, కింద ఫ్లోర్ కూడా బ్రిక్ తోటి కట్టేశాడు. వాళ్ళకి ప్లేట్లు ఇవ్వడం కన్నా వాళ్ళకి గొయ్యి తీసి అందులోనే ఫుడ్ పెట్టేస్తున్నారు. చూసారా, మన వాళ్ళకి అప్పట్లో అంతలా చిత్రహింసలు అయితే పెట్టారు. అప్పట్లో వాళ్ళు మనల్ని ఎలాగైతే రూల్ చేశారో ఇప్పుడు వాళ్ళు ఒక పక్క కూడా పనిచేయరు మన ఇండియా ముందు. రూమ్స్ అయితే చూడండి, జైల్ రూమ్ ఎలా అయితే ఉందో. అదండి, నేను కూడా జైల్లోకి వెళ్ళిపోతాను. ఇంకా ఈ బాధ భరించలేకపోతున్నాను, అందుకే ఇంక జైల్లోకి వెళ్ళిపోతాను. జైలు రన్ అవ్వట్లేదు కాబట్టి నేషాలు వేస్తున్నాం. అదే కానీ నిజంగా జైలు కానీ రన్ అయ్యి ఉండి నిజంగా కానీ జైల్లో వేస్తే ఫ్యాంట్ తడిసిపోద్ది. అది అవుట్ సైడ్ లుక్ అంటే మరి మామూలుగా ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినా మన కృష్ణుడి జాతి కదా, మనం ఎక్కడికి వెళ్ళినా కలరింగ్ అయితే బాగుంటుంది అనమాట మనకి. అదే మా బామర్ది గురించి చెప్తున్నాను, తెల్లగా ఉంటాడని. వాడి విన్యాసాలు అయితే చూడండి, వీడియో కోసం ఎలా విన్యాసాలు అయితే చేస్తున్నాడో. వీడియో పల్ల ఆదిత్య మా బామ్మర్. నాకు బాగా టైం పాస్ అనమాట అక్కడ. వాడు మామూలుగా అయితే సింగిల్గా వెళ్ళాను నేను, కానీ వీడు వస్తున్నాడని నాకు తెలీదు. తర్వాత తెలిసింది, అక్కడికి వచ్చిన తర్వాత కనబడ్డాడు బామ్మర్ది. ఇద్దరం కలిసి ఇంకా వెళ్ళిపోయాము. ప్రెసెంట్ నేనుంటే కండిషన్ వేరు ఆ టైంలో. అండ్ ఆ టైంలో నాకైతే చాలా హెల్ప్ఫుల్ చేశాడు, స్ట్రెస్ రిలీఫ్ చేశాడు అనమాట వీడే. ఫుల్ జోకులు వేస్తూ అటు ఇటు తిరుగుతూ నాకైతే ఇబ్బంది అయితే కలిగించలేదు. చాలా హ్యాపీ అయిపోయాను వీడి వల్ల. జైలు రూములు చూసారా, బయట కారిడార్ ఎంత లాంగ్ అయితే ఉందో, చాలా అంటే చాలా పెద్దది అండమాన్ జైలు. ఇప్పట్లో ఇలా ఉందంటే అప్పట్లో మన ఖైదీలు మన ఇండియన్స్ అయితే ఎలా చేసేవారో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. నిజంగా మన ఇండియన్స్ ఇంత చిత్రహింసలో ఎలా అనుభవించారో కూడా తెలియట్లేదు. అవైతే మొత్తం రూములు అయితే చీకటిగా ఉన్నాయి, చుట్టూ ఏమీ లేవు, మరి దారుణంగా ఉన్నాయన్నమాట. ఇలాంటి వీటిల్లో మన వాళ్ళు సర్వైవ్ అయ్యారంటే చాలా గ్రేట్. మన వాళ్ళు తిరగబడేవారు వాళ్ళ మీద, స్టేట్లలో ఉన్నప్పుడు తిరగబడేవారు, వాళ్ళని చంపేవారు, ఇవన్నీ చేసేవారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి మండి వాళ్ళు తీసుకొచ్చి ఇందులో పడిచేవారు. ఇది విఐపి జైల్లో ఉంది, కిందకి వచ్చేసారు. ఇది నార్మల్ ఖైదీలది, అందుకే బ్రిక్లతో ఉన్నాయి. ఇతనెవరో పెద్ద అయింది ఫోటో అయితే పెట్టారు ఇక్కడ. సచీంద్రనాథ్ సన్యాలట. అదే చిప్పలు కూడా ఉన్నాయి, వాటిలోనే తింటారు. ఇంకా ఇది జైలు అన్నమాట. చూడండి ఆ డిజైన్, కోట అప్పుల్లో బాగానే కట్టారు ఈ డిజైన్. ఆ థాట్ ఎవరికి వచ్చిందో కానీ చూడండి ఎంతలా ఉందో. ఇది అండమాన్ జైలు మొత్తం. మా బామ్మర్దిని స్లో మోషన్ లో ఉండేలా వీడియో తీరా అంటే ఆడు ఈ విధంగా తీశాడు. బ్యాక్ సైడ్ మీకు సరిగ్గా కనబడలేదు, చాలా దూరం వరకు ఉందన్నమాట జైలు, కానీ మీకు కరెక్ట్ తీద్దామంటే అవ్వలేదు. ఏ ఒక్క లేదన్నమాట ఇందులో. నాలుగు తీరిపోద్ది ఇందులోగానే ఉంటాయి. సాలిటరీ సెల్ అంటారేమో దీన్ని. రేవంత్ రెడ్డిని ఇస్తారు కదా, సాలిటరీ సెల్. సరే పద, ఇంకా ఇవన్నీ బొక్కలా ఉన్నాయి. రూమ్లే. ఇక్కడ బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, ఇక్కడ పంజాబ్ వాళ్ళు ఉన్నారు, బెంగాల్ వాళ్ళు ఉన్నారు. మన అది బెంగాలే, మన ఆంధ్ర వాళ్ళు మాత్రం లేరు. మన వాళ్ళు ఎందుకుంటారు, నీటి తాటికలు తాగిస్తూ పడుకొని ఉంటారు మన వాళ్ళు అయితే. అప్పుల్లో జైలు కన్స్ట్రక్షన్ అటు ఇది ఓల్డ్ జైలు. మన జాతర రాయించేస్తున్నారే. మన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు ఇండియన్స్. ఫుల్ ఫోటో ఎవడ తీసాడు ఎంత బాగా. మన వాళ్ళు ఇలాగ ఉండడమే. ఇంకా యూరోపియన్ ఇన్ఫెంట్రీ బ్యారక్స్ అట. ఇన్ఫెంట్రీ అంటే తెలిసిందే కదా, యుద్ధం. రోజ్ ఐలాండ్ అండ్రూ ఇన్సైడ్ కూడా. అబ్బా అప్పుల్లోనే ఓడి అమ్మ, అప్పుల్లోనే ఇంత ఇది పెట్టేశారు డైనింగ్ టేబుల్. ఈ పెయింటింగ్ ఎవరు వేశారు, ఇది అప్పుల్లో వేసినట్టున్నారు పెయింటింగ్. బ్రిటిష్ నౌక. బ్రిటిష్ వాళ్ళు ఎలా పార్టీ చేసుకుంటారు ఏంటో. అదే బ్రిటిష్ రోడ్ ఐడియా. విక్టరీ మెమోరియల్ క్లాక్ టవర్ అట. అది గెలిచిన తర్వాత 1930. మందు ఓడిపోయిందిలే అప్పటికి, మనకి ఇంకా ఫ్రీడమే రాలేదు 1930. గాంధీ తాత వీళ్ళందరూ పోరాడుతున్న సమయంలో మనం గట్టి గోల్ దింగితే ఇక్కడికి తీసుకొచ్చి వేసేవారు.
ఇంకా పార్టీ అంట వైపర్ ఐలాండ్లో. నేతాజీ క్లబ్, ఫార్మల్ నౌన్ యాజ్ బ్రౌన్ క్లబ్. బ్రిటిష్ ఆఫీసర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ లోకల్ బాండ్ కమ్యూనిటీ. మన వాళ్ళతో చేతులు కలపడం వల్ల ఇలాగైంది మన పని. ప్రామినెంట్ మెంబర్ ఆఫ్ ద లోకల్ బాండ్ కమ్యూనిటీ. మన వాళ్ళు మనకే శత్రువులే. శత్రువులు ఎక్కడో ఉండరు, మన దగ్గరే ఉంటారు. పోదాం. బ్రిటిష్ ప్లేన్స్ బొంబార్డింగ్ చత్తమ్ ఐలాండ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2. బాంబులు పేల్చారు అక్కడ. మ్యూజియం చూడండి ఎంత నీట్గా అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో మ్యూజియం. అందుకే మనకి అండమాన్ ఇప్పటికీ కూడా ఒక లుక్ అయితే ఉంటుంది మనకి. టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే ప్రసిద్ధిగా అంచింది. కానీ నాకు ఒకటే డౌట్, ఈ ఫోటోలు అప్పుడువా లేకపోతే వీళ్ళు ఓన్గా క్రియేట్ చేసి పెట్టేశారో తెలియదు. పెయింటింగ్ లేవి కొన్ని అయితే మాత్రం అప్పుడువే ఉన్నాయి ఫోటోలు అయితే. అప్పట్లో మన వాళ్ళవి బుక్స్ అన్నమాట, ఇవి మన వాళ్ళు రచించిన బుక్స్ ఇవన్నీ ఉన్నాయి అందులో. ఇది అండమాన్ జైలు ప్లానింగ్ అనమాట, ఎలా ఉందనేది. ప్లీజ్ డు నాట్ టచ్ అన్నది ఒక తాతయ్య ఆల్రెడీ చెయ్యేసేసాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ కలరింగ్ అయితే అదిరిపోయింది అనమాట. మనం మాటల్లో చెప్పక్కర్లేదు కలరింగ్. ఇంకా ఫారినర్స్ కానీ మన ఇండియన్స్ కానీ చాలామంది అయితే ఆ రోజు ఎక్కువ మంది వచ్చారు. బాగా కలరింగ్ అయితే ఒక లెక్కల్లో అదిరిపోయింది. మనం చూడలేనట్టు చూసాం మనం. ఇంకా బీచ్ దగ్గరికి అయితే మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ జైలు దగ్గర నుంచి దగ్గరే అనమాట, వాకింగ్ డిస్టెన్సే. సో అక్కడ నుంచి మేమైతే నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము. వ్యూ అయితే చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. మా వాళ్ళుగానే ఇక్కడ తీసుకొస్తే ఎగబడిపోతారు ఫోటోలు తీసుకోవడానికి. ఇంకా రోజంతా ఇక్కడ ఉంటారు, ఫోన్ మొత్తం గ్యాలరీ నిండిపోద్ది ఆ ఫోటోలతోటి. ఎందుకంటే మా వాళ్ళు అందరికీ ఫోటోలు పిచ్చి ఎక్కువ. చాలా మంది ఏంటంటే ఆ మధ్యలో ఐలాండ్ ఉంది కదా, అదే రోజ్ ఐలాండ్. ఇక్కడ నుంచి వాళ్ళు బోటు ద్వారా రోజ్ ఐలాండ్కి అయితే వెళ్తున్నారు. మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మా దాంట్లో ఒక మావయ్యకి బాగాలేదనమాట. సో దానివల్ల మేమైతే ఆగిపోయాము. చూశారు కదా వ్యూ ఏ విధంగా ఉందో. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అక్కడ అంతా బాగానే ఉంటుంది, కాకపోతే ఫుడ్డే నచ్చదు. మనకు పడదు అక్కడ ఫుడ్. అక్కడ చట్నీ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన దగ్గర ఇలా ఒకలా ఉంటుంది, అక్కడ వేరే ఉంటుంది. పైగా ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ అనమాట. మా బామర్దిని స్టైల్గా వాక్ చేసి రోజ్ ఐలాండ్ చూపించరా అంటే వాడు ఎటు చూపిస్తున్నాడు చూడండి, సింబల్ పైన కాకులకి గ్రద్దలకు చూపిస్తున్నాడు గాలిలోకి. మనకి ఏంటంటే సముద్రం చాలా క్లీన్గా ఉంది. అది అయితే లోపల చేపలు అయితే కనబడుతున్నాయి. మనకు పైనుంచి చూడగానే చేపలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. అంత క్లియర్గా ఉంది. పైగా కిరటాలు కూడా ఎక్కువ రావట్లేదు. మన వైజాగ్లో ఆర్కే బీచ్ అయితే కిరటాలు చూడండి మనం లాక్కెళ్ళిపోతాయి. కిరటాలు ఇక్కడ అలా కాదు, నువ్వు ఎంత దూరం అయినా వెళ్ళు, కిరటాలు మాత్రం పెద్దగా రావట్లేదు. దజ్జాగా స్విమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. మా కుర్నా కొడుకులు కానీ ఇక్కడ కానీ వచ్చి ఉంటే కేక ఫుల్గా ఎంజాయ్ చేసుకొని ఉంటారు. డైలీ స్నానాలు చేసేస్తారు ఇక్కడికే వచ్చి. మా వాళ్ళు ఏంటంటే అన్ని విధాలుగా ఉంటారనమాట. మనుషులు మంచోలే కానీ గుణవే గుడిసేటిది. అందుకే అందరిదే దెంగిలు కాస్తూ ఉంటారు అనమాట. ఆడెవడో కాదు, నా వెనకాల బాటిల్ పెట్టుకొని వెళ్తున్నాడు చూడండి, పళ్ళ అది ఆడే అనమాట. చిత్తిని పనులన్నీ చేసేవాడు అక్కడ. మనిషి మాత్రం బేసిక్గా మంచోడే, కాకపోతే తెంగరతనం ఇంకా గుంటతనం పోలేదనమాట. నిబ్బి స్టేజ్ ఆడుతుంది. కానీ వ్యూ అయితే మాత్రం అబ్బాబ్బా ఇంకా జీవితాంతా అక్కడ ఉండిపోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఎండ మాత్రం చాలా దోలు ఇచ్చేస్తుంది. చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట ఎండ. రోజ్ ఐలాండ్ అనేది అది ఉండేది రోజ్ ఐలాండ్ అనమాట. అక్కడికి ఐలాండ్కి వెళ్ళాలంటే బోట్ ఎక్కాలి. బోట్ అంతా 470 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. రా అది అటే అక్కడికి రా. వీళ్ళు బోట్ ఎక్కడానికి ఇచ్చుకుంటుండ్రు. మన దగ్గర ఆటో స్టాండ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ బోట్ స్టాండ్ అనమాట. ఒక బోట్ వెళ్ళగానే ఇంకో బోట్ అయితే వచ్చేసి కరెక్ట్ లైన్ అనమాట. లైన్లో ఎక్కించేసుకుంటారు. ఒక బోట్ వెళ్ళగానే ఇంకో బోటు కరెక్ట్ 10 మందో 15 మందో ఎక్కుతారు. దాని మీద అందరికీ లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా బోట్ అయితే అంత దూరం వరకు రివర్స్లోకి వెళ్తాడు అనమాట. అక్కడ తాళ్ళు అయితే ఉంటాయి, ఆ తాళ్ళు దాటే వరకు రివర్స్లో వెళ్తాడు. అక్కడ యూటర్న్ చేసుకొని ఇంకా డైరెక్ట్ రోజ్ ఐలాండ్కి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా మేము అవన్నీ చూసుకొని ఇంకా అయితే వైజాగ్ అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా ఫ్లైట్ వచ్చేసి 8 o'clockకి.
మేము ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. 7 ఎంత అవుతుంది, 7 కాదు 6:30 ఎంత అవుతుంది. ఆ టైంకి మేమైతే వెళ్ళిపోతున్నాం. చూడండి 6:30కి కూడా ఎండ అయితే ఎలా ఉందో చూసారా మీరు. అక్కడ 4:30 నుంచే ఎండ అయితే స్టార్ట్ అయిపోద్ది మనకి అక్కడ. చూడండి ఎంత క్లీన్గా ఉందో 6:30కి అలాగా. ఇదే అండమాన్ ఎయిర్పోర్ట్. చూసారా అండమాన్ ఎయిర్పోర్ట్ డిజైనింగ్ అంటే ఎలా ఉందో. చాలా బాగుంటుంది కానీ చాలా చిన్నది అనమాట ఎయిర్పోర్ట్. రన్వే కూడా చాలా చిన్నదే ఉంటుంది. పెద్ద ఫ్లైట్లు అయితే ఇక్కడికి రావు. ఓన్లీ చిన్న ఫ్లైట్లు, డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే ఎలా ఉంటుంది ఇక్కడ. కానీ ప్రతి ఎయిర్పోర్ట్ దగ్గర మన ఫ్లాగ్ ఎగురుతుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది మనకి. మనం అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా మేమైతే అలా కూర్చొని టైం పాస్ చేస్తున్నాము. ఎందుకంటే ఫ్లైట్ ఇంకా టైం ఉంది మనకి, వాళ్ళు పిలుస్తారు అంతవరకు మనం కూర్చొని అటు ఇటు తిరగడమే. మా ఆదిత్య అయితే ఇక్కడ కూర్చున్నాడు ఎక్కడో ములిగాడు అనమాట. ఇక్కడ ములిగేవాడు ఎక్కడో తేలాడు, ఆడు కనబడలేదు. ఇంకా మాకు టైం అయింది, ఇంకా మాకు పిలిచారు, ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్లైట్. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇదే ఇన్సైడ్ ఫ్లైట్లోకి వెళ్ళాల్సింది. బయట చూశారు కదా ఎంత క్లీన్గా ఉందో ఎయిర్పోర్ట్ అయితే. మావాడు ఆల్రెడీ పులిహోర కలిపేస్తున్నాడు. మావాడు అన్నింటిలో ముందుంటాడు అనమాట. ఇక నేనైతే నా సీట్ నెంబర్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటూ వెళ్తున్నాను. అది మా బామర్ది పక్కనే అనమాట సీటు. ఇంకా మనకి ఎయిర్ హోస్టల్స్ అయితే దర్శనం అయితే ఇచ్చేశారు మనకి. ఇంకా వాళ్ళు స్టార్టింగ్ అయితే మనకి ఫ్లైట్ ఎక్కే ముందు మనకైతే చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది. ఇంకొచ్చేసాం ఫ్లైట్ అయితే ఇంకా ఎక్కాలి. ఇంకా మనం వీళ్ళు దిగుతున్నారు, ఎక్కాలన్నమాట మేము. ఇంకా మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే రన్వే మీదకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఫ్లైట్ స్పీడ్ అయితే ఎంత ఫాస్ట్ గెయిన్ అవుతుందో తెలుసా. మనకి పోలీసుల తర్వాత ఎలా అంత ఫాస్ట్గా పరిగెడతామో మనం, అదే విధంగా సర్రమని ఒక్కసారిగా స్పీడ్ అయితే అందుకుంటుంది. ఆహా, అది చూడండి ఫాస్ట్ అయితే ఎలా వెళ్తుందో. సర్రమని ఇంకా సూపర్ ఫాస్ట్ అంతే. అలా గాల్లోకి లేచిపోతున్నాం మేమైతే. గాల్లోకి లేచి రన్వేలు ఉన్నంత వరకు ఫ్లైట్ మీద ఆ ఫీల్ అయితే చాలా హై ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది అనమాట. పైకి ఎక్కిన తర్వాత చిరాకు దిగుతుంది. ఎందుకంటే మొత్తం ఏదో ఇంట్లో కుర్చీలో కూర్చున్నట్టు ఉంటుంది. పెద్దగా ఏమి అనిపించదు, ఒక ఫీల్ రాదు, ఏమి రాదు, పెద్ద బొక్క అనిపిస్తుంది. నాకైతే చాలా చిరాగా అనిపించింది ఫ్లైట్ టైం, ఫస్ట్ టైం అయితే. ఆల్రెడీ ఆకాశంలోకి అయితే ఎక్కేసాము. చూసారా ఇల్లులు అయితే ఎలా కనిపిస్తున్నాయో, చాలా చిన్న కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మేము అయితే ఆకాశం మీదకి ఎక్కేసాము. మనకు దూరం నుంచి చూస్తే చూడండి, దూరం నుంచి ఎలా ఉందో. పైన ఆకాశం భూమి రెండు కలిసిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. మా వాడు సెల్ఫీ బ్యాచ్ అనమాట, ఎక్కువ వీడియోలు తీసుకుంటూ ఉంటాడు. మనలాగే అనుకో, మనమే తక్కువ కాదు. కాకపోతే నేను ఫోటోలు ఎక్కువ తీసుకోను, మామూలు యూట్యూబ్కి సంబంధించిన వీడియోలు అయితేనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను నేను. మా ఫ్లైట్ అయితే చెన్నై పైనుంచి అయితే వెళ్తుంది. చూడండి ఎలా ఉందో, ఆ సన్లైట్ అదంతా రెక్కల మీద కనబడడం ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారా. రెక్కలు చూడండి ఎలా ఓపెన్ అవుతున్నాయో. ఫ్లైట్ టర్నింగ్ అవుతున్నప్పుడు ఆ రెక్కలు అయితే మూమెంటింగ్ అయితే ఉంటుంది అనమాట, మూమెంట్ అవుతూ ఉంటాయి. కింద మొత్తం సముద్రమే అనమాట. చూసారా కింద మీకు సముద్రం కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ మాకైతే క్లియర్గా కనిపించేది సముద్రం అంతా. ఇంకా మనమైతే మన హోమ్ టౌన్కి అయితే వచ్చేసాము. తెలుసు కదా వైజాగ్ బీచ్ అనమాట. అది మనకి కనిపిస్తుందో లేదో ఆర్కే బీచ్. అది ఆర్కే బీచ్ పైనుంచి మేమైతే వచ్చాము, అటునుంచి. ఇంకా మనకైతే ఫస్ట్ పోర్ట్ అయితే వైజాగ్ పోర్ట్ అయితే తగులుతుంది మనకి. కింద అంతా పోర్ట్ కనిపిస్తుంది చూడండి. మేమైతే ల్యాండింగ్ అయితే దగ్గరలో ఉన్నాం అనమాట. చూడండి ఫ్లైట్ ఆల్రెడీ కిందకైతే దిగుతుంది. ఎయిర్పోర్ట్కి వచ్చాం, షెలానర్ ఎయిర్పోర్ట్కి, గాజువాక. కింద కనిపిస్తుంది కదా ఇదంతా పోర్ట్ ఏరియా, మొత్తం అంతా పోర్ట్ ఏరియా. పోర్ట్కి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. కరెక్ట్ ల్యాండింగ్ అయినప్పుడు మాత్రం ఫ్లైట్ అయితే వైబ్రేషన్ వచ్చేసేది.
ల్యాండింగ్ అయినప్పుడు టేక్ ఆఫ్ అయినప్పుడు అయితే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఆల్రెడీ రన్వే మీదకి అయితే మేము వచ్చేసాం, చూసారు మీరు వీడియోలో అయితే చూసుకోవచ్చు. ఫ్లైట్ ఇంజిన్ సౌండ్ అయితే చూడండి ఎంత ఎక్కువ అయితే వస్తుందో నాయిస్. ఆ చివరి కనిపిస్తుంది కదా ఆ కొండలో, అక్కడే అనమాట గాజువాక సిటీ అంతా ఉండేది. సరే మరి ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుందాం. మీరందరూ హ్యాపీగా ఉండండి. బాయ్.